దేవునామ స్తోత్రాలు. చేరవచ్చిన మీకందరికీ కూడా ప్రత్యేకమైన వందన వచనాన్ని తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉపవాస దినము సాయంకాల సమమందు ఏ రీతిగా మనం రెండు సంఘాలు కూడా కలిసి ఏకముగా కూడి దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకోవటానికి, దేవుని నామమును మహిమపరచటానికి దేవుడు మనకిచ్చినటువంటి మంచి సదవకాశాన్ని బట్టి దేవునికి లెక్కలేనని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియచేయుచున్నాను. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను మనం ఆరంభించుకుందాం. మీరు ఎక్కడున్నప్పటికీ దయచేసి మీరు యొక్క ఫేస్బుక్ లైవ్ దగ్గరికి మీరు వచ్చినట్లయితే మనం అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభములు తెలియచేయుచున్నాను. మనం అందరం కళ్ళు మూసుకున్నట్లయితే మీరందరూ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయామేడివైన మా తండ్రి, పూజనీయుడైన మా దేవ, ఈ యొక్క ప్రభా తండ్రి నాయన సమయాన్ని ప్రభా నీ చేతులకు సమర్పిస్తున్నాం. ప్రభా తండ్రి, ఈ యొక్క తండ్రి శుక్రవారం దినం తండ్రి నాయన రాత్రికాల సమయంలో తండ్రి కొద్దిసేపు తండ్రి నాయన మేము ప్రభా వాక్యమును ధ్యానం చేసుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి మంచి సదవకాశాన్ని బట్టి నీకేనైనా లెక్కలేనని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. కొద్దిసేపు నాయన మీరు మాతో కూడా ఉండి తండ్రి మాట్లాడుటకు మీరు దిగిరమ్మని ప్రార్థిస్తున్నాం. తండ్రి నాయన ఈ యొక్క శుక్రవారం దినం తండ్రి నాయన ప్రభా తండ్రి నాయన ప్రభా తండ్రి మే నెల 22వ తారీఖు ప్రభా ఈ శుక్రవారం దినంలోనికి మీరు మమ్మల్ని నడిపించారు. ఈ శుక్రవారం దినంలో ప్రభా నీ పాద సందాలో చేరి మేము ప్రార్థిస్తుండగా తండ్రి నాయన మా ప్రార్థన విజ్ఞాపన అని ప్రభా మీరు ఆలకించి యేసయ్యా తండ్రి మీరు మాత్రమే తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుపరుచుకోమని యేసయ్య దివ్యనామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునామ స్తోత్రాలు. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట ప్రత్యేకమైనటువంటి వందన వచనాన్ని తెలియజేస్తున్నాను. కొద్దిసేపు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఉండి మాట్లాడి సహాయం చేయాలని మీరందరూ కూడా ప్రార్థన ఆత్మతో ఉండమని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ సంతోషంగా ఉన్నారని నేను ప్రభు పేరిట విశ్వసించుచున్నాను. కాబట్టి కొద్దిసేపు మనము వాక్య భాగమును ధ్యానం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సమాధానం, సహాయము మనకి తోడుగా ఉంచాలని మీరందరూ కూడా ప్రార్థన ఆత్మతో ఉండమని ప్రభు పేరిట మీకు మనవి చేయుచున్నాను. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం ధ్యాన నిమిత్తమై. 2వ దినవృత్తాంతముల గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. 314వ పేజీ అండి, 314వ పేజీ. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మా దేవ, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. కొద్దిసేపు మనం ప్రార్థన చేసుకుందాం. దయామేడివైన మా తండ్రి, పూజనీయుడైన మా దేవ, ఈ సమయాన్ని నీ చేతులకు సమర్పిస్తున్నామయ్యా. కొద్దిసేపు నాయన మీరు మాతో కూడా ఉండి తండ్రి మాట్లాడుటకు మీరే దిగిరమ్మని ప్రార్థిస్తున్నాను. కీర్తనలు ప్రభా 29:4 చెప్తున్నారు, యెహోవా స్వరము బలమైనది, ఆయన స్వరము ప్రభావం కలదంటున్నారయ్యా. ప్రభావం కలిగిన నీ స్వరము ద్వారా మాతో మాట్లాడుటకు మీరు దిగివచ్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుపరుచుకోమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి 7 గంటల నుంచి 8 గంటల వరకు జరిగేటువంటి ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. నీవు ఎవరి మీద ఆధారపడుచున్నావు అనేటువంటి దాని గురించి కొద్దిసేపు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నీవు ఎవరి మీద ఆధారపడుచున్నావు మన ప్రసంగాంశం ఏంటండి? నీవు ఎవరి మీద ఆధారపడుచున్నావు? ఈ లోకంలో మనం చూసినట్లయితే మనుషులు చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో ఒకరి మీద ఒకరు ఏం చేస్తారంటే ఆధారపడతారు. వృద్ధాప్య దశలోనికి వచ్చిన తర్వాత
తల్లిదండ్రులు బిడ్డల మీద ఆధారపడతారు. అలాగనే బిడ్డలు చిన్న వయసులో ఉన్నప్పుడు ఆ చిన్న బిడ్డలు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. అలాగనే స్నేహితులు మరొక స్నేహితుని మీద, జ్ఞానం కలిగినటువంటి స్నేహితుని మీద ఆధారపడతారు. అలాగనే భార్య భర్త మీద ఆధారపడుతుంది. అలానే కొన్ని సందర్భాల్లో భర్త కూడా భార్య మీద కొన్ని విషయాలను బట్టి ఆధారపడతారు. అంటే మనిషికి మన లోకంలో సామెత ఉంది, బంగారానికి గోడ చెరుపు కావాలంట. బంగారు ప్లేట్ అయినా ఏ చెరుపు కావాలంటే గోడ చెరుపు కావాలంట. అంటే బంగారం ప్లేట్ అయినప్పటికీ, ప్లేటు బంగారం అయినప్పటికీ తనంతట తాను ఏం చేయలేదంటే నిలబడలేదంట. మరి నిలబడలేనప్పుడు ఆ ప్లేటు నిలబడాలి అంటే గోడ చెరుపు ఉండాలి అని పెద్దలు చెప్తున్నారు సామెతగా. మరి ఈ రాత్రి దేవుడు నీతో నాతో ఏమని మాట్లాడుతున్నాడంటే, పుట్టినటువంటి ప్రతి ఒక్క మనిషి గిట్టే వరకు, చనిపోయే వరకు ఎవరొక్కరి మీద ఆధారపడటం మనిషికి ఆనవాయితీగా, అలవాటుగా వచ్చింది. పుట్టుకతో కొన్ని సందర్భాల్లో వచ్చింది అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకని అని మనం చూసినట్లయితే, ఇక్కడ నీవు ఎవరి మీద ఆధారపడుతున్నావు అనేటువంటి ప్రసంగ అంశాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము మరి 12వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ యూదా రాజులలో రాజు కావాలని ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు, వాళ్ళకి రాజు అనే వారిని దేవుడు నియమిస్తే ఆ రాజు ఎలా పరిపాలన చేస్తాడో వారిని అది సమూయేలు ద్వారా ప్రజలకు వివరించాడు. వివరించినప్పటికీ ప్రజలు ఎవరే కావాలని కోరుకున్నారంటే రాజే కావాలని వారు కోరుకున్నారు. దాన్ని బట్టి సమూయేలు సౌలును అభిషేకించాడు. ఇశ్రాయేలు ప్రజలకి 12 గోత్ర ప్రజలకు ఏకచక్రాధిపత్యంగా ఏలినటువంటి రాజే సౌలు. రెండవదిగా అతని తర్వాత అతని అల్లుడైనటువంటి దావీదు ఇశ్రాయేలు ప్రజలకి 2వ రాజు అయ్యాడు. అతని తర్వాత అతని కుమారుడైనటువంటి సొలొమోను దావీదు బ్రతికుండగానే పట్టాభిషేకం చేశాడు. సొలొమోన్ అంటే సౌలు 40 సంవత్సరాలు, అలాగనే దావీదు 40 సంవత్సరాలు, అలాగనే సొలొమోను 40 సంవత్సరాలు. అంటే 120 సంవత్సరాలు, 40 40 40 3 4 12 120 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా సౌలు, దావీదు, సొలొమోను ఏలుబడి చేశారు. మరి సొలొమోను తదనంతరం రాజ్యం 2 భాగాలుగా చీలిపోయినప్పుడు యూదా రాజులలో రెహబాము, సొలొమోను కుమారుడైన రెహబాము యూదా రాజ్యాన్ని పరిపాలించటం ప్రారంభించాడు. యూదా రాజుల రాజ్యము సొలొమోను తదనంతరం 2 భాగాలుగా చీలిపోయింది. నెబాతు కుమారుడైన యెరోబాము ఇశ్రాయేలు రాజ్యాన్ని 10 గోత్రాల ప్రజలను ఏలుబడి చేశాడు. యూదా రాజులలో రెహబాము 2 గోత్రాల వారిని పరిపాలన చేశాడు. రెహబాము తర్వాత అబియా రాజయ్యాడు. అబియా తర్వాత ఆసా రాజయ్యాడు. ఆసా కుమారుడైనటువంటి యెహోషాపాతు అతనికి బదులుగా ఏమయ్యాడంటే రాజయ్యాడు. ఇతడు యూదా రాజులలో 4వ రాజే ఎవరు? యెహోషాపాతు. యూదా రాజులలో 4వ రాజే యెహోషాపాతు. కాబట్టి ఈ యెహోషాపాతు దినములలో 25 సంవత్సరములు యూదా రాజ్యాన్ని ఏం చేశాడంటే పరిపాలించాడు. పరిపాలించినటువంటి కాలములో శత్రువు 4 పక్కల నుంచి చెప్పకుండా రహస్యంగా యెహోషాపాతు రాజ్యం మీదకి, యూదా రాజ్యం మీదకి దండెత్తి వచ్చాడు. వచ్చినటువంటి సందర్భాల్లో యెహోషాపాతు తాను ఎవరి మీద ఆధారపడుతున్నాడో అనేది మనకి 20వ అధ్యాయములో మనకి ఈ సందర్భం రాయబడి ఉంది.
అంటే 2వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనం వరకు ఈ యూదా రాజులలో 4వ రాజైన యెహోషాపాతు యొక్క చరిత్ర ఏం చేయబడిందంటే రాయబడి ఉంది. మరి 25 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని ఏం చేశాడంటే పరిపాలించాడు. మరి ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. అలాగనే ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మా దిక్కు అని ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. నీవు ఎవరి మీద ఆధారపడుతున్నావు అనేది మన ప్రసంగాంశం. ఇక్కడ యెహోషాపాతు 3 విషయాల్లో యెహోషాపాతు చేసిన 3 పనులు చాలా ప్రాముఖ్యమైనవి. అది మొదటి పని ఏం చేశాడంటే, శత్రువు ఎదుట నిలుచుటకు అతనికి శక్తి లేదని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే అతనికి ఏం చేయాలో తెలియదని ఒప్పుకున్నాడు. మూడవది, నా కన్నులు నిన్నే చూస్తున్నాయ్యా, అంటే దేవుని వైపు నా కన్నులు చూస్తున్నాయి అని చెప్పి దేవునికి జ్ఞాపకం చేశాడు. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే సమస్య అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవుతుంది. సమస్య అనేది, ప్రాబ్లం అనేది బాధ అనేది ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో వస్తుంది. వచ్చినప్పుడు ఏ రీతిగా ఆ సమస్యను ఎదిరించాలి? చాలామంది సమస్యను ఎదిరించటానికి వారి యొక్క సొంత ఆలోచనను ఏం చేస్తారంటే ఆలోచిస్తూ ఉంటారు. వారి ఆలోచన ప్రకారం వెళుతూ ఉంటారు. కానీ వారి ఆలోచన ప్రకారం వెళుతూ సన్నగిలిపోతూ ఉంటుంది ఆ విశ్వాసం. మరి ఈ రాత్రి యెహోషాపాతు 3 విషయాలు దేవుని ఎదుట యెహోషాపాతు చేశాడు అనేది మనం చూసుకున్నట్లయితే, ఒకటి, యెహోషాపాతు దేవుని మీద పూర్తిగా ఆధారపడే స్థాయి మనకు కనిపిస్తుంది. అంటే దేవుని మీద పూర్తిగా ఆధారపడే స్థాయి, అంటే దేవుని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి. ఇప్పుడు నేను మొదట్లోనే చెప్పాను, భర్త భార్య మీద ఆధారపడతాడు. అలాగనే భార్య భర్త మీద ఆధారపడుతుంది కొన్ని సందర్భాల్లో. అలాగనే చిన్న బిడ్డలు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. అలాగనే వృద్ధాప్య దశలోనికి వచ్చినప్పుడు అదే తల్లిదండ్రులు పెంచిన బిడ్డల మీద ఏం చేస్తారంటే ఆధారపడతారు. అలాగే స్నేహితుడు తన స్నేహితుల్లో ఉన్నటువంటి 2-3 మీద పూర్తిగా ఆధారపడతారు. ప్రాణ స్నేహితులుగా ఎంచుకొని వారి మీద ఆధారపడతారు. మరి మనిషి అనేది ఒక్క వ్యక్తి మీద ఆధారపడకుండా ఉండలేడు. మరి యెషయా గ్రంథం 26:3లో మనం చదువుకున్నట్లయితే, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అని ఉంది. అంటే ఆనుకోవటం అంటే ఆధారపడటం. ఆనుకోవటం అంటే పూర్తిగా బలము ఎవరి మీదైతే ఆనుకుంటున్నారో వారి మీద ఆధారపడటం అని అర్థం. అలాగనే పరమగీతములు 8వ అధ్యాయం 5వ వచనం చదివితే, పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే, అక్కడ తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది ఎవతే అని అక్కడ సొలొమోను రాస్తున్నాడు. అంటే తన ప్రియుని మీద ఆనుకొని. ఇప్పుడు బంగారు ప్లేట్కి ఎలా గోడ చెరుపు కావాలనుకున్నామో, ఈ లోకములో ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ మానవుడు, ఈ లోకములో మానవునికి ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ, ఈ లోకములో మానవునికి ఎంత శక్తి ఉన్నప్పటికీ, ఈ లోకములో మానవుడు లోకాన్ని జయించగలిగినటువంటి శక్తి ఉన్నప్పటికీ, ఈ లోకములో చాలా సందర్భాల్లో మానవుడు తనకు తానుగా
తనకు తానుగా గర్వపడినటువంటి అతిశయించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలా ఉన్నప్పటికీ ప్రతి మానవుడికి దేవుని మీద ఆధారపడే స్థాయి ఏం చేయాలంటే నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. ఇక్కడ యూదా రాజులలో 4వ రాజే యెహోషాపాతు, మొదటి రాజు రెహబాము, 2వ రాజు అబియా, 3వ రాజు ఆసా, 4వ రాజే యెహోషాపాతు. ఈ యెహోషాపాతు నీవెవరి మీద ఆధారపడుతున్నావు? మన ప్రసంగాంశం ఏంటండి? నీవు ఎవరి మీద ఆధారపడి ఉన్నావు? ఒకటి, ఎవరి మీద ఆధారపడి ఉన్నావు అంటే దేవుని మీద పూర్తిగా ఆధారపడే స్థాయి మనం నేర్చుకోవాలి. ఇక్కడ యెహోషాపాతుకి చాలా సైన్య బలం ఉంది. యెహోషాపాతుకి చాలా అండబలం ఉంది. యెహోషాపాతుకి యుద్ధం చేసే కెపాసిటీ, ధైర్యము శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ తనకు తానుగా ఆలోచించుకోవటానికి ఇష్టపడాల. అయ్యో, నాకు బలం ఉంది కదా, నాకు శక్తి ఉంది కదా, నాకు రాజు యొక్క బలం ఉంది కదా, నేను రాజును కదా. మీరు దినవృత్తాంతాల గ్రంథాల్లో, రాజుల గ్రంథంలో మీరు చదివినట్లయితే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి యుద్ధ వీరులు అనేది ఒక్కొక్క గోత్రముల వారి గురించి రాసుకుంటూ వచ్చాడు దినవృత్తాంతాల గ్రంథం ఆరంభ అధ్యాయాల్లో. వారు ఎడమ చేతి వాటం కలిగినటువంటి వారు, వడిగా బాణమును విసరగలిగినటువంటి వారు, పారే నీళ్ల మీద పరిగెత్తి యుద్ధం చేయగలిగినటువంటి కెపాసిటీ, పవర్ కలిగినటువంటి వారే ఎవరంటే యూదారాజులలో ఉన్నటువంటి, యూదారాజుకు ఉన్నటువంటి సైన్యములో ఉన్నటువంటి సమూహము. మరి అంత గొప్ప సైన్య సమూహాన్ని యెహోషాపాతు కలిగి ఉండి ఇప్పుడు దేవుని మీద పూర్తిగా ఏం పడుతున్నాడంటే ఆధారపడుతున్నాడు. మరి ఈరోజు నీకు చాలా అందం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, భోగభాగ్యాలు ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు. ఎన్ని ఉన్నప్పటికీ నేను ఒకటే చెప్తున్నాను బంగారు ప్లేట్ కూడా గోడ చెరుపు కావాలి అన్నట్టుగా మరి నీకు ఎన్ని ఆధిక్యతలు ఈ లోకములో ఉన్నప్పటికీ ఇక్కడ యెహోషాపాతు వలె మనం దేవుని మీద పూర్తిగా ఏం చేయాలంటే ఆధారపడాలి. చాలామంది వారి వారి జీవితాల్లో కొన్ని అనుభవాలు చెప్తూ ఉంటారు. మనమే ఏం చేయాలంటే నేర్చుకోవాలి, మనమే ఏం చేయాలంటే మనమే ఈ సమస్యలను జయించాలి, మనమే ఈ సమస్యలను జయించాలి. దేవుడు మనకి ఈ సమస్యలు పెట్టాడు, దేవుని నమ్ముకున్న తర్వాత ఈ సమస్యలు మనకి వచ్చినాయి అంటే చాలామంది దేవుని నమ్ముకున్నందువల్ల ఈ సమస్యలు వచ్చినాయని ప్రార్థన చేయరు. చాలామంది దేవుని నమ్ముకున్నందువల్ల ఈ బాధలు మనకు కలుగుతున్నాయని చాలామంది దేవునికి ప్రార్థన చేయరు. ఈ దేవుని నమ్ముకోవటం వల్ల ఈ దేవుడు మనకు కలిసి రాలేదండి అంటారు చాలామంది. అంటే కలిసి వస్తేనే నువ్వు దేవుని నమ్ముకుంటావా? నువ్వు కలిసి వస్తేనే దేవునికి ప్రార్థన చేస్తావా? నీకు కలిసి వస్తేనే నువ్వు దేవుని వెంబడిస్తావా? ప్రభు ఏమన్నాడండి యోహాను సువార్త 16:33లో, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను మీరేం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను అన్నాడు. అంటే ప్రభు లోకాన్ని జయించాడు కాబట్టి మనం కూడా లోకములో ఉన్నాం. ప్రభు మీద ఆధారపడుతూ లోకాన్ని ఏం చేయాలి? జయించాలి. విశ్వాసి ఒకటే నేర్చుకోవాలి, ప్రభు మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ప్రభు మీద ఆధారపడుతూ లోకాన్ని ఏం చేయాలి? జయించాలి. పుట్టిన ప్రతి ఒక్క మనిషి చనిపోయే వరకు సమస్యలు అలల వలె వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు అలల వలె వచ్చినప్పుడు ఆ అలల యొక్క శబ్దము, ఆ అలల యొక్క ఉరవడి, ఆ అలల యొక్క కెరటాల యొక్క ఉరవడి శబ్దము చూసి మనిషి చాలా బెంబేలు పడుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. కానీ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఇక్కడ మనకి ఏ పాఠాన్ని నేర్పిస్తున్నాడు అని మనం చూసినట్లయితే, యెహోషాపాతు యూదా రాజు అయినప్పటికీ
తన యొక్క పితరుడైనటువంటి దావీదు నడిచినటువంటి యథార్థమైనటువంటి మార్గములో నడిచినప్పటికీ కొంతవరకు నడిచినప్పటికీ ఇప్పుడు పూర్తిగా దేవుని మీద ఆధారపడే స్థాయి నేర్చుకుంటున్నాడు. అంటే అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు. అబ్రహాము ఎలా ఆశీర్వదించబడ్డాడండి? ఆదికాండ 21వ అధ్యాయం 24వ అధ్యాయం మొదటి వచనం చూస్తే అబ్రహాము అన్ని విషయములు ఏం చేయబడ్డాడు? ఆశీర్వదించబడ్డాడని వాక్యం ఉంది. తన కుమారుడైనటువంటి ఇస్సాకును కూడా దేవుడు పిలిచాడు. ఇస్సాకు దినములో కూడా కరువు వచ్చింది. ఆ కరువులో కూడా ఇస్సాకు పూర్తిగా దేవుని మీద ఆధారపడే స్థాయిని ఏం చేశాడంటే నేర్చుకున్నాడు. పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాడు. ఇస్సాకు దినములలో కూడా కరువు వచ్చింది. గెరారులో ఉన్నప్పుడు కరువు వచ్చినప్పుడు ఇస్సాకు దేవునికి ప్రార్థన చేశాడు, అయ్యా ఈ కరువుతో నేను ఇక్కడ మగ్గిపోవాలా, నేను ఏదైనా ఇంకా వేరే చోటుకి వెళ్ళాలా అని చెప్పి అడిగినప్పుడు దేవుడు ఇస్సాకుతో చెప్తున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఇదిగో నీ తండ్రి ఎలాగైతే విధేయత కలిగి విధేయుడుగా ఉండి నా వలన దీవెన పొందుకున్నాడో అలాగే నువ్వు కూడా ఎక్కడికి వెళ్లకుండా నువ్వు ఇక్కడే ఉండు, నేను నీ తండ్రిని దీవించినట్టు నిన్ను కూడా దీవిస్తానని చెప్పాడు. చెప్పినప్పుడు ఆదికాండ 26వ అధ్యాయం 12-13 వచనాలు మీరు చదివితే అక్కడ ఫిలిస్తీయులు అసూయపడే విధంగా ఇస్సాకుని ఏం చేశాడంట? దేవుడు ఆశీర్వదించాను అని వాక్యం ఉంది. ఎందుకని? అబ్రహాము మనకు నేర్పిస్తున్నాడు పూర్తిగా మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి అని. రెండవదిగా మనం చూసినట్లయితే ఇస్సాకు అబ్రహాం దినములో కరువు వచ్చింది, ఇస్సాకు దినములలో కూడా కరువు వచ్చింది. కరువు వచ్చినప్పటికీ అబ్రహాము దినములో కరువు వచ్చినా పూర్తిగా దేవుని మీద ఆధారపడే స్థాయి అబ్రహాము నేర్చుకున్నాడు. కాబట్టే అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. మరి ఆ రోజు అబ్రహాము దేవుని నమ్ముకోవటం వలన గలతీ 3:6 ఉంది, అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడినని వాక్యం ఉంది. మరి ఎంచబడిన వాక్యం నమ్మాను, అది అతను నీతిగా ఎంచబడిన అన్నాడు. కానీ నేను దేవుని నమ్ముకున్నాను, నేను అన్ని వదిలేసి వచ్చాను, బంధువుని వదిలేసి వచ్చాను, రక్త సంబంధాలు వదిలేసి వచ్చాను, అలాగే తల్లిదండ్రులు వదిలేసి వచ్చాను, అలాగనే అన్నిటినీ స్నేహితులను వదిలేసి వచ్చాను. ఇప్పుడు నాకేం కలిగింది? నేను దేవుణ్ణి నమ్ముకున్నందువల్ల ఈ కష్టాలే వస్తున్నాయి కానీ నాకు కలిసి రాలేదని అబ్రహాము దేవుణ్ణి ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. ఈరోజు నీకు కలిసి రాలేదని నువ్వు దేవుని విడిచిపెట్టే స్థాయిలో ఉన్నావా? లేకపోతే నీకు కలిసి రాకపోయినా, నువ్వు దేవుని నమ్ముకున్నా, నీకు సమస్యలు ఎదురవుతున్నా, నీకు కలిసి రాలేకపోయినా, నీ కలిసి పరిస్థితి నీకు కలిసి రాకపోయినా నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడే స్థాయి నేర్చుకుంటే అబ్రహాముని ఎలా ఆశీర్వదించాడండి? అబ్రహాము దేవుని నమ్ముకున్నాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహామును అన్ని విషయాల్లో దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. మరి కరువులో నిలబడలేదా? కరువు వచ్చినప్పుడు నిలబడలేదా? శారమ్మ వలన అభిమేలకు రాజు వలన శారమ్మ శోధన అనుభవించినప్పుడు అబ్రహాము దేవుని విడిచిపెట్టలేదే? దేవుని కొరకు నమ్మకంగా నిలబడ్డాడే, నమ్మాడు కాబట్టి అతని నీతిగా ఎంచబడిందే. అబ్రహాము అన్ని విషయములు ఆశీర్వదించబడ్డాడంటే అబ్రహాము పూర్తిగా దేవుని మీద ఏం చేశాడంటే ఆధారపడ్డాడు. అతని కుమారుడైన ఇస్సాకు ప్రార్థనా పరుడండి. మరి ప్రార్థనా పరుడైనప్పటికీ దేవుని అడగచ్చు కదా, ప్రభువా నేను పుట్టినది మొదలుకొని నేను వాగ్దాన పుత్రుణ్ణి, పుట్టినది మొదలుకొని నేను ప్రార్థనతోనే పెరిగాను, ప్రార్థనతోనే పుట్టాను. మరి ఎలియాజరు అబ్రహాము ఎలియాజరును పంపించాడు, నా కుమారునికి ఒక కోడలు తీసుకురాని. మరి తీసుకురాని పంపించినప్పుడు ఎలియాజరు వెళ్ళి ఆ రిబకాను తీసుకొస్తున్నప్పుడు అక్కడ ఇస్సాకు ప్రార్థన గుడారములో ప్రార్థన చేస్తున్నట్టు వాక్యం ఉంది, మరి పొలములో ప్రార్థన చేస్తున్నట్టు వాక్యం ఉంది. మరి ఇక్కడ వాక్యం ఇన్ని విధాలుగా మనకి అర్థమవుతుంది కదా. మరి ఇస్సాకు గెరారులో ఫిలిస్తీయులు అతనితో వాదించారు, అతనితో పోరాడారు, అతనితో ఎదురు దాడికి దిగినందుకు అయ్యా చిన్నప్పటి నుంచి నేను ప్రార్థనా పరుణ్ణి, నేను ప్రార్థనతోనే పుట్టాను, ప్రార్థనలోనే పెరిగాను, నాకెందుకయ్యి ఎన్ని కష్టాలని చెప్పి ఇస్సాకు ఒక వయసు వచ్చేసరికి యవనస్తుడేసరికి ప్రభువుని ఏం చేయలేదంటే విడిచిపెట్టలేదు.
విడిచిపెట్టకుండా తన తండ్రి అయినటువంటి అబ్రహాము ఏ భక్తి జీవితాన్ని అయితే ఇస్సాకుకు నేర్పించాడో అదే భక్తి జీవితంలో పూర్తిగా దేవుని మీద ఆధారపడే స్థాయిని ఆ కరువులో కూడా ఇస్సాకు నిలబడ్డాడు. కాబట్టి ఆ సంవత్సరము పంట వేశాడంట కరువులో. ఆ సంవత్సరం పంట వేసినప్పుడు 30 60 100 ఫలమును దేవుడు ఏం చేశాడంటే ఇస్సాకు ఫలించినట్లుగా చేశాడు. మరి ఫలించినట్లుగా చేశాడు. మరి ఇస్సాకు కరువు వచ్చిందని నేను దేవుని నమ్ముకోవటం వలన నాకు శ్రమలు వచ్చినాయని కష్టములు వచ్చినాయని విడిచిపెట్టి పారిపోలేదు కదండి. పారిపోకుండా గెరారులోనే ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆ కరువులోనే విత్తనం వేసి 100 ఫలం పొంది ఆ గెరారులో ఉన్నటువంటి ఫిలిస్తీన్లు ఎవరైతే వాదించారో, ఎవరైతే అతనితో వివాదం పెట్టుకున్నారో, వాదించారో, గొడవ పడ్డారో వారందరి ముందే ఫిలిస్తీన్లు పగవారు చూసి హర్షించే విధంగా పగవారు చూసి ఆ యొక్క ఇదయ్యే విధంగా అసూయపడే విధంగా ఇస్సాకుని ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. మూడవదిగా అతని కుమారుడు యాకోబు. మరి యాకోబుకి 12 మంది పిల్లలు, ఒక కుమార్తె దీనా. మరి దీనా చరిత్ర అంతగా ఏం చేయలేదంటే రాయబడలేదు. అయినప్పటికీ ఈ 12 మంది కుమారులలో ఈ 12 మంది కుమారులు 12 గోత్రాలుగా మారారు. మారకముందు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కూడా దేవుడు ఒక రోజు బేర్షెబాకు వెళుతుండగా ఒక రాయిని తలగడగా చేసుకొని పారిపోతూ వెళ్తుండగా దేవుడు దర్శనమిచ్చి యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు, ఇదిగో నువ్వు పడుకున్న స్థలాన్ని నేను నీకు స్వాస్థ్యంగా ఇస్తానయ్యా. నువ్వు వెళుతున్న మార్గంలో నీకు తోడుగా ఉంటానయ్యా. నువ్వు వెళుతున్న మార్గంలో నేను నీకు తోడుగా ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా. ఇదిగో నీ సంతానం ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర ఇసుకరేణువుల వలె అవుతాయ్యా అంటే అప్పుడు యాకోబు ఒంటరివాడు. మరి ఒంటరివాడైనటువంటి యాకోబు ప్రాణ భయముతో వెళుతున్న ఆయనకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం పొందుకొని ఒక సమర్పణతో, అయ్యా నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు కదా, ఆ వాగ్దాన ప్రకారం నేను నిలబడతాను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తానని చెప్పావు కాబట్టి నన్ను ఆశీర్వదిస్తే ఇదిగో నేను తలగడగా చేసుకున్న రాయి దేవుని మందిరం అవుతుంది అని ఆ రాయిని నిలిపి దానికి బేతేలు అని పేరు పెట్టి నూనె పోసి ప్రతిష్ఠించి సమర్పణతో వెళుతున్నాడు. నాకు కలిగిన వాటన్నిటిలో 10వ భాగం ఇస్తానయ్యా నేను తిరిగి వచ్చినప్పుడు అని వెళుతున్నాడు. వెళ్ళాడండి. అనేక శ్రమలు లాభాను ద్వారా, అనేక శ్రమలు శత్రువుల ద్వారా యాకోబు అనుభవించినప్పటికీ పోరాడి దేవునితో గెలిచినటువంటి ఒక వ్యక్తి ఎవరంటే యాకోబు. అక్కడ తన పేరుని ఏం చేశాడంటే మార్చుకున్నాడు. ఒక నరుడు తెల్లవారులు దేవునితో పెనుగులాడటం నేర్చుకున్నాడు. అతనిలో ఉన్నటువంటి 7 ఏహ్యమైనటువంటి విషయాలు వదిలిపెట్టుకున్నాడు. 7 ప్రార్థనా జీవితాలను అలవర్చుకొని పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి మావయ్య మోసం చేసినప్పటికీ 20 సంవత్సరాలు కొలువు మావయ్యకి చేసినప్పటికీ రాహేలు వల్ల 7 సంవత్సరాలు, లేయా వల్ల 7 సంవత్సరాలు, వీళ్ళిద్దరు కలిపి మరొక 7 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేయటం వల్ల 21వ సంవత్సరం నేను వెళ్ళిపోతాను మావయ్య అంటే, 20వ సంవత్సరం వెళ్ళిపోతానంటే నువ్వెక్కడికి వెళ్తావు, నేను నీకేమిస్తాను ఇవ్వను అన్నప్పుడు యాకోబు దేవుని మీద పూర్తిగా ఆధారపడే స్థాయిని నేర్చుకొని నీకు నాకు వ్యాజ్యం వద్దు, గొడవద్దు అని చెప్పి ఇక నేను 20 సంవత్సరాల కష్టార్జితం అంతా నీకు ఊరికే చేశాను అనుకుంటానని చెప్పి, మావయ్య నువ్వు నా జీతాన్ని 10 సార్లు మార్చావని చెప్పి ఇలా కొన్ని మాటలు చెప్పి దేవునితో ఈ గొర్రెలు విషయంలో ఒక నిబంధన లాభానుతో చేసినప్పుడు యాకోబు ఏదైతే నిబంధన చేశాడో ఆ నిబంధన ప్రకారంగా యాకోబును దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. యాకోబు ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే యాకోబు పూర్తిగా దేవుని మీద ఏం పడ్డాడంటే ఆధారపడ్డాడు. మరి పూర్తిగా దేవుని మీద ఆధారపడిన అబ్రహామును కరువులో కూడా ఆశీర్వదించలేదా?
పూర్తిగా దేవుని మీద ఆధారపడినటువంటి తన కుమారుడి ఇస్సాకును దేవుడు ఆశీర్వదించలేదా? పూర్తిగా ఆధారపడినటువంటి తన మనవడైనటువంటి యాకోబును ఆశీర్వదించలేదా? మరి ఆయనకి 12 మంది పిల్లలు పుట్టారు కదా, ఆ 12 మంది పిల్లలే ఇశ్రాయేలు ప్రజలుగా విస్తరించారు. ఈ లెక్కకు ఇసుక రేణువుల వలె అయిపోయారు. లెక్కకు ఇసుక రేణువుల వలె అయిపోయారు. అయిపోయినటువంటి సమయంలో అండి న్యాయాధిపతుల కాలం వెళ్ళిపోయింది, ప్రవక్తల నాయకుల కాలం వెళ్ళింది, న్యాయాధిపతుల కాలం వెళ్ళింది, రాజుల కాలం వచ్చింది. ఈ రాజుల కాలం వచ్చేసరికి సౌలు 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు, సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించటమే. ఈ 12 గోత్రాల్ని 3 పరిపాలించారు. కానీ సొలొమోను కుమారుడు రెహబాము కాలంలో యెరోబాము వచ్చి కొంత వ్యాజ్యం అక్కడ కాలయాపన జరిగింది. రాజ్యము 2 భాగాలుగా చీలిపోయింది. 2 గోత్రాలు యూదా రాజ్యముగాను, 10 గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యంగాను, 2 గోత్రాలు దక్షిణ రాజ్యంగాను, 10 గోత్రాలు ఉత్తర రాజ్యంగాను పిలువబడ్డాయి. మరి రెహబాముకు 4వ వాడే, యూదా రాజులలో 4వ వాడే యెహోషాపాతు. మరి తన పితరుడైనటువంటి దావీదు అనుసరించిన భక్తి జీవితాన్ని అనుసరించి దావీదు ఎలాగైతే పూర్తిగా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడో, అబ్రహాము నేర్చుకున్నాడు, ఇస్సాకు నేర్చుకున్నాడు, యాకోబు నేర్చుకున్నాడు, వారు ఆశీర్వదించబడ్డారు. మరి ఇక్కడ దావీదు కూడా పూర్తిగా దేవుని మీద ఆధారపడే స్థాయిని నేర్చుకొని ఇశ్రాయేలులో అనేక మంది శత్రు రాజ్యాలను జయించి గడగడలాడించిన వ్యక్తి ఎవరంటే పితరుడైన దావీదు. మరి ఆ పితరుడైన దావీదు భక్తి జీవితాన్ని అనుసరించటానికి యెహోషాపాతు అలవర్చుకొని పూర్తిగా నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు అనేది మన ప్రసంగాంశం. ఒకటి, దేవుని మీద పూర్తిగా ఆధారపడే స్థాయి అలవర్చుకోవాలి. మనం పూర్తిగా దేవుని మీద పూర్తిగా ఆధారపడే స్థాయి నేర్చుకోవాలి. మరి ఈరోజు నీ కుటుంబంలో అబ్రహాము జీవితంలో కరువు వచ్చినట్టుగా, ఇస్సాకు జీవితంలో కరువు వచ్చినట్టుగా, యాకోబు జీవితంలో కరువు వచ్చినట్టుగా, దావీదు జీవితంలో సమస్యలు కరువులు వచ్చినట్లుగా, అలాగే యెహోషాపాతు జీవితంలో కూడా సమస్య అనేది శత్రువు వచ్చి అతని కళ్ళ ముందు నిలబడ్డాడండి. శత్రువు వచ్చి అతని కళ్ళ ముందు నిలబడినప్పుడు ఒక్కటే, తన చుట్టూ నిలబడినప్పుడు యెహోషాపాతు చేసింది ఒక్కటే, పూర్తిగా దేవుని మీద ఆధారపడే స్థాయిని నేర్చుకొని, అయ్యా శత్రువుతో జయించటానికి నాకు శక్తి లేదయ్యా, శత్రువుని జయించటానికి నాకు శక్తి లేదయ్యా, నేను శత్రువును ఓడించటానికి సరిపోనయ్యా అని దేవుని వైపు చూస్తూ, నాకు శక్తి లేదని దేవుని దగ్గర తన్ను తాను ఏం చేస్తానంటే ఒప్పుకొని దేవుని మీద పూర్తిగా ఆధారపడుతున్నాడు. ఈరోజు దేవుని మీద పూర్తిగా ఆధారపడే స్థాయి నీలో ఉందా? పాలియాంగిచు అనేటువంటి ఒక దైవజనుడు తన సంఘం ఆరంభించినటువంటి మొదటి కాలములో ఒక మురికిపేటలో ఒక చిన్న పూరి గుడిసెలో అతని యొక్క విశ్వాస సేవ యాత్ర ప్రారంభమైందంట. ప్రారంభమైనప్పుడు ఆ 15 మంది ఉన్నటువంటి ఆ వ్యక్తుల ఎదుట ఆయన వాక్యం చెప్తూ ఆయన అన్నాడంట, నేను ఒక కుర్చీని గర్భం ధరించాను అన్నాడంట. కుర్చీని గర్భం ధరించటం ఏంటి అని విశ్వాసులు ఆశ్చర్యపోయారంట. అదేంటి కుర్చీని కడుపులో అయ్యగారు పిల్లని గర్భం ధరిస్తారు, అయినా అయ్యగారు మగ ఆయన కదా, మరి ఎలాగా గర్భం ధరిస్తారు అనుకున్నారంట. కానీ ఈయన విశ్వాసంతో గర్భం ధరించానని చెప్పినా వాళ్ళకి అర్థం కాలేదంట. అంటే ఏ వస్తువు కావాలన్నా డాక్టర్ పాలియాంగిచు అనేటువంటి దైవజనుడు రోజు కొన్ని లక్షల మందికి, వేల మందికి సేవకుడుగా ఉన్నాడు సౌత్ కొరియాలో. మరి సౌత్ కొరియాలో గొప్ప సేవకుడుగా ఉన్నాడు. ఇటీవల సతీష్ కుమార్ గారు కూడా అక్కడికి వెళ్ళి ఏం చేశారంటే ప్రసంగం చేశారు ఆయన చర్చిలో. అలాగనే కొన్ని సంవత్సరాల క్రితం పాలియాంగిచు అనేటువంటి దైవజనుడు కేరళకు కూడా వచ్చి పంబా రివర్ దగ్గర ఉన్నటువంటి ఆ ఖాళీ ప్లేస్లో గొప్ప సువార్త కూడిక జరిగినట్టుగా మన ముందున్నటువంటి భక్తులు తెలియచేయటం జరిగింది. మరి రాత్రికాల సమయంలో నువ్వు పూర్తిగా ఎవరి మీద ఆధారపడుతున్నావు అంటే లోకరీతిగా భర్త భార్య మీద ఆధారపడాలి, అలాగే బిడ్డలు తల్లిదండ్రుల మీద ఆధారపడాలి,
అలాగే తల్లిదండ్రులు బిడ్డల మీద ఆధారపడాలి, అలాగే స్నేహితులు మరొక స్నేహితుల మీద ఆధారపడాలి, పని చేయలేని వాళ్ళు చేసే వాళ్ళ మీద ఆధారపడాలి, శక్తి లేని వాళ్ళు శక్తి ఉన్న వాళ్ళ మీద ఆధారపడాలి. కానీ నువ్వు దేవుని నమ్ముకున్న వ్యక్తివైతే, నువ్వు విశ్వాసివైతే, నువ్వు రోజు ప్రార్థన చేస్తున్న వ్యక్తివైతే, నువ్వు రోజు బైబిల్ చదువుతున్న వ్యక్తివైతే, నువ్వు పూర్తిగా ఎవరి మీద ఆధారపడాలంటే ఈ లోకములో ఉన్న వాటి మీద కాదు, లోకములో ఉన్న వారి వైపు కాదు, లోకం మీద కాదు, నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడితే గనక దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాడు. నీ యొక్క సమూహములో, నీ సంఘం అనే సమూహములో, నీ ప్రాంతం అనేటువంటి పేటలో, అలాగే నీ రక్త సంబంధులలో నువ్వు దేవుని కొరకును అనేక శ్రమలు అనుభవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడమ్మా. నువ్వు దేవుని కొరకు అనేక శ్రమలు ఫేస్ చేస్తున్నప్పుడు, నువ్వు దేవుని కొరకు అనేకమైనటువంటి శోధనలు అనుభవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడమ్మా. దేవుడు నమ్ముకున్నందు వల్ల నేను శ్రమలు అనుభవిస్తున్నా నువ్వు చెప్పక్కర్లేదు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుని నమ్ముకున్న కలిసి రాలేదు నువ్వు అనక్కర్లేదు. నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుని కొరకు నువ్వు నిలబడుతున్నప్పుడు దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడని చెప్పి నువ్వు దేవుని మీద పూర్తిగా ఆధారపడు. నువ్వు దేవుని మీద పూర్తిగా ఎప్పుడైతే ఆధారపడతావో అప్పుడు నీ దేవుడు నీ జీవితంలో నీకు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు, ఆ 12 గోత్రాల్లోంచి వచ్చినటువంటి దావీదును, ఇశ్రాయేలు ప్రజలకు రాజైన దావీదును ఆశీర్వదించిన దేవుడు. ఇప్పుడు యెహోషాపాతు కూడా పూర్తిగా దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక విజయం కలిగింది. అలాగే నువ్వు కూడా దేవుని మీద పూర్తిగా అనుకో. ఈ లోకములో ఉన్న వాటి మీద, లోకములో ఉన్న వారి మీద, లోకములో ఉన్న వాటి మీద, మనము లోకం మీద, లోకములో ఉన్న వాటి మీద, లోకములో ఉన్న వారి మీద మనం ఆధారపడితే కొంతవరకే మనం సహాయం గలమేమో, కానీ పూర్తిగా మనం సహాయాన్ని ఏం చేయలేమంటే పొందుకోలేము. మన దరిద్రత తీరిపోయే వరకు కూడా ఎవరు మనకి సహాయం చేసేవాళ్ళు లేరు. కానీ ఒక్కళ్ళు ఉన్నారని నువ్వు మర్చిపోకూడదు. నీ దేవుడు నీకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేవుని మీద పూర్తిగా ఆధారపడే స్థాయి నువ్వు నేర్చుకుంటే గనక, అలవరుచుకుంటే గనక నీ దేవుడు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి తన బిడ్డల్ని ఎలాగైతే ఆశీర్వదించాడో నిన్ను కూడా ఆ రీతిగా నా దేవుడు ఏం చేయగలడంటే ఆశీర్వదించగలడు. నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడే స్థాయి నేర్చుకోవాలి. డాక్టర్ పాల్ యాంగిచో అనేటువంటి దైవజనుడు పూర్తిగా తనకు ఏదేది కావాలో ఆ కావలసిన వాటన్నిటినీ విశ్వాసంతో గర్భము ధరించి రోజు ప్రార్థన చేస్తూ అనేకమైన శోధనలు, బాధలు, సమస్యలు ఎదుర్కొంటూ పూర్తిగా దేవుని మీద ఆధారపడటం వలన ఈరోజు 60,000 మంది అసిస్టెంట్ సేవకులే, సహసేవకులే ఆయనకున్నారట. మరి విశ్వాసులు ఎంతమంది ఉన్నారో మరి చెప్పుకోండి. మరి అంత గొప్ప సేవ ఆయనకి ఇచ్చాడు. కారణం ఏంటంటే విశ్వాసమును బట్టి. మరి ఈరోజు నీకున్నటువంటి ఆ చిన్న విశ్వాసమును బట్టి నువ్వు పూర్తిగా దేవుని మీద ఏం చేయాలంటే ఆధారపడాలి. యెహోషాపాతు తన ఎదుట శత్రురాజు వచ్చి చుట్టుముట్టడం వలన తనకి యుద్ధం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు, రాజ్యము శక్తి సామర్థ్యాలు, రాజ్యము 2 గోత్రాలైనప్పటికీ మహా గొప్ప యుద్ధశాలులు ఉన్నారంట యెహోషాపాతు యొక్క సైన్యములో. మరి అంత సైన్యం ఉన్నప్పటికీ ఎందుకు దేవుని మీద ఆధారపడ్డాడండి? ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకు నాకు శక్తి సరిపోదయ్యా అంటున్నాడు? ఎందుకు దేవుని దగ్గర తన్ను తాను ఒప్పుకుంటున్నాడు? ఈరోజు నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోండి. నీ శక్తి సామర్థ్యాల వైపు చూడొద్దు. నీ అంగుబలం వైపు, నీ యొక్క అండబలం వైపు, నీ యొక్క ధనబలం వైపు, నీ యొక్క అందబలం వైపు చూడొద్దు. దేవుని మీద పూర్తిగా ఆధారపడే స్థాయి నేర్చుకోండి. దేవుని మీద నువ్వు పూర్తిగా ఆధారపడే స్థాయి నేర్చుకుంటే దేవుడే నీ కుటుంబాన్ని పోషిస్తాడు. దేవుడే నీ కుటుంబాన్ని పైకి లేపుతాడు. దేవుడే నీ కుటుంబాన్ని క్రీస్తు అనే బండ మీద నిలబెడతాడు. దేవుడే నిన్ను ఆదరిస్తాడు. మనుషులు ఆదరించక్కర్లా. మనుషుల వైపు మనం చూడక్కర్లా. మనుషుల వైపు చూస్తే మనుషులు మనల్ని ఆదరిస్తారని మనం మనుషుల వైపు చూస్తే వాళ్ళు మనల్ని అవసరం వచ్చినందుకు, మనం అవసరం పడినంత వరకు వాడుకుంటారు, తర్వాత వదిలి పెట్టేస్తారు. కానీ మరలా దేవుని దగ్గరికి రాక మనం తప్పదు. అందుకని మనుషులు
ఆ చేసే సహాయం వైపు మనం చూడకుండా దేవుని సహాయం వైపు మనం ఏం చేయాలంటే దేవుని మీద పూర్తిగా ఆధారపడే స్థాయిని మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రభు కొరకు వేచి ఉండే స్థాయి. నువ్వెవరి మీద ఆధారపడుతున్నావో మన ప్రసంగాంశం ఏంటండి? మన ప్రసంగాంశం ఏంటి? నీవెవరి మీద ఆధారపడుతున్నావు? ఒకటి, దేవుని మీద పూర్తిగా ఆధారపడే స్థాయి అలవరుచుకోవాలి. రెండవది, ప్రభు కొరకు వేచి ఉండే స్థాయి అలవరుచుకోవాలి. ప్రభు కొరకు వేచి ఉండటం. చాలా మందికి ఏది ఇష్టం ఉండదంటే వేచి ఉండటం ఇష్టం ఉండదు. ఎక్కడికన్నా మనం వెళ్తున్నప్పుడు పలానా ఫ్రెండ్స్తో చెప్తా మనం వెళ్దామని చెప్పినప్పుడు ముందుగా ఒకడు రెడీ అయిపోతాడు. వాళ్ళ నలుగురు ఫ్రెండ్స్, నా నలుగురులో ఒక్కడు లేట్ కామర్ ఉంటాడు. మిగిలినటువంటి ముగ్గురు వెయిట్ చేయాలంటే వాడు వచ్చిన తర్వాత వాడి మీద నోరేసుకుని పడిపోతాడు. ఇంతసేపు నీ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది, లేకపోతే ఎప్పుడు వెళ్ళిపోయేవాడు, నువ్వు ఎప్పుడు ఇంతేనా లేట్ అయినా అంటూ ఉంటారు. కానీ క్రైస్తవ విశ్వాస జీవితంలో వెయిటింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలా సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథములో ఉన్న చాలా మంది భక్తులు ప్రభు కార్యాల కోసం వేచి ఉన్నారు. ఈరోజు ప్రభువు నీ పక్షంగా చేయబోయే కార్యం కోసం నువ్వేం చేయాలంటే వేచి ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్నట్టు కాదు నీ స్థితికి ఒక దేవుడు మార్పు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడున్నట్టు కాదు నీ కుటుంబ స్థితి, నీ కుటుంబ పరిస్థితికి దేవుడు ఏం చేయబోతున్నాడంటే మార్పు ఇవ్వబోతున్నాడు. నేను చెప్పటం కాదండి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. నువ్వు ఇప్పుడు నా పరిస్థితి చుట్టూ మూయబడి ఉన్నది అని నువ్వు బాధపడుతున్నావేమో. నా మీద ఆధారపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు నాకు రాబడి లేదు, నా మీద ఆధారపడుతున్న వాళ్ళు ఉన్నారు అని నువ్వు బాధపడుతున్నావేమో. నీ మీద ఆధారపడుతున్న వాళ్ళు నీకున్నప్పటికీ నువ్వు కూడా వాళ్ళ మీద ఆధారపడటానికి, వాళ్ళే నీ మీద ఆధారపడుతున్నప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడగలవు? అంతే కదా, అలా ఆలోచన తడుతూ ఉంటుంది కదా. మరి వాళ్ళు నీ మీద ఆధారపడుతున్నప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడాలి. నువ్వు దేవుని మీద ఆధారపడి నీ మీద ఆధారపడుతున్న వాళ్ళు కూడా నువ్వు దేవుని వైపు మళ్ళేటట్టు చూడాలి వారిని. నా వల్ల కాదమ్మా, నేను కాదు మీకు ఆధారం, దేవుడే మీకు ఆధారం. దేవుడే మీకు ఆధారం కాబట్టి దేవుని వైపు మీరు చూడండి అని దేవుని దగ్గర మనము ఒక భక్తి జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని మనము అలవర్చుకోవాలి. ప్రభు కొరకు వేచి ఉండే స్థాయిని మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి. ప్రభు కొరకు వేచి ఉండే స్థాయిని మనం నేర్చుకోవాలి. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొని వారికి వంతులు పంచుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. మీరు యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అంటున్నాడు. అంటే దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క క్రియలు మన జీవితాల్లో చాలా ఉన్నతమైనటువంటివి. దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి ఆలోచన, తలంపులు మనం అనుకున్నట్టు కాదు, మనము ఊహిస్తున్నట్టు కాదు. మనకంటే మన ఎడల దేవుడు గొప్ప ఆలోచనలు మన ఎడల కలిగి ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఒక వివాహమైనటువంటి యవనస్తుడు బిడ్డల కనక ముందు
వివాహం అవుతున్నటువంటి ప్రారంభ గడియాల్లోనే నాకు కుమార్తె పుట్టినా కుమారుడు పుట్టినా ఈ పేరు పెట్టుకోవాలి, ఇలా పెంచుకోవాలి అని చెప్పి ముందుగానే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. పిల్లల కొరకు ఇలా ఆస్తి సంపాదించాలి, పిల్లల కొరకు పిల్లల్ని ఇలా చదివించాలి, పిల్లల్ని ఇలా పోషించాలి, పిల్లల్ని ఇలా మంచి ప్రయోజకులుగా చేయాలని ఆ తల్లిదండ్రులు బిడ్డల విషయమే ఆలోచన కలిగి ఉంటారు. మరి లోక సంబంధంగా ఉన్న తల్లిదండ్రులే బిడ్డల ఎడల ఒక ఆలోచన కలిగి ఉంటే మన పరలోకపు తండ్రి మన ఎడల కలిగి ఉన్న కార్యము ఆలోచన చాలా ఎంతో గొప్ప ఉన్నతమైనది, మన ఊహకు అందనిది. మరి రాత్రికాల సమయంలో ప్రియ సహోదరి, నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఒకటి, నువ్వు దేవుని మీద పూర్తిగా ఆధారపడే స్థాయి అలవరుచుకోవాలి. రెండవది ప్రభు కొరకు వేచి ఉండే స్థాయి అలవరుచుకోవాలి. ప్రభు కొరకు వేచి ఉండటం అలవరుచుకోవాలి. అంటే ప్రభు ఇచ్చే వరకు. అందుకనే 123వ కీర్తన 1వ వచనములో, యాత్రా కీర్తనలో కీర్తనాకారుడు ఈ రీతిగా చెప్తున్నాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును, దాసుని కన్నులు తన యజమానుని యొక్క చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించేంత వరకు మన కన్నులు ఆయన తట్టు ఏం చేస్తున్నవి? చూచుచున్నవి అంటాడు. మరి మనం ప్రభు కొరకు వేచి ఉండే స్థాయిని మనం ఏం చేయాలంటే అలవరుచుకోవాలి. మరి ఎప్పటి వరకు ప్రభు కొరకు వేచి ఉండాలి? ప్రభు మనల్ని కరుణించేంత వరకు. బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 15:22 నుంచి 34 వరకు మీరు చదువుకున్నట్లయితే, 36 వరకు చదువుకున్నట్లయితే, అక్కడ సురుఫోనిక స్త్రీ గురించి, కనానీయ స్త్రీ గురించి రాయబడి ఉంది. ప్రభు దగ్గర సహాయం దొరుకుతుందన్న ఆశతో వచ్చి ఆ సహాయం వచ్చే వరకు ప్రభు వెనకాలే వేచి వెళ్ళిందంట. అందువల్లనే అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు. ఈరోజు నీ కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయేమో, భయపడద్దు. ఈరోజు నీ కుటుంబంలో వేదన, బాధ, శోధనలు ఉన్నాయేమో, నువ్వు భయపడక్కర్లేదు. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయటానికి, నీకంటే ఆయన గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడని ఏం చేద్దంటే, నీ భవిష్యత్తు ఎడల, నీ ఫ్యూచర్ ఎడల, నీ యొక్క విశ్వాస జీవితం ఎడల, నువ్వు కలిగి ఉన్న భక్తి జీవితం ఎడల, దేవుడు కలిగి ఉన్న తలంపులు చాలా శ్రేష్టమైనవి. అవి నీకు తెలియదు. రాబోయే రోజుల్లో నువ్వు ఇప్పుడు నిలబడితే, ఇప్పుడు ప్రభు కొరకును వేచి ఉంటే, ఇప్పుడు ప్రభు కొరకును విశ్వాసంతో ముందడుగు వేస్తే, ఇప్పుడు ప్రభు కొరకును విశ్వాసంతో సాగినట్లయితే, ఇప్పుడు ప్రభు కొరకు చూస్తూ, ప్రభు వైపు చూస్తూ, ప్రభు వైపు నడుస్తూ, ప్రభు అడుగు వేస్తూ నడుస్తూ, నువ్వు ప్రభు సహాయం కోసం వేచి ఉంటూ వెళుతున్నట్లయితే దేవుడు నీకొక ఆత్మీయమైనటువంటి పాఠాన్ని దేవుడు నేర్పించి, రాబోయే రోజులో ఒక మంచి భవిష్యత్తును దేవుడు నీకు సిద్ధపరిచాడు అని చెప్పి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మరి యాకోబు యొక్క జీవితం 10 సార్లు మార్చాడట. ఎవరు? లాబాను, తన మామ. యాకోబు యొక్క మామయ్య 10 సార్లు, ఒకసారి మార్చినప్పుడు వేచి ఉంటాం, 2 సార్లు మార్చి ఉన్నప్పుడు వేచి ఉంటాం, 3 సార్లు మార్చినప్పుడు వేచి. మరి 10 సార్లు మార్చినా ఏ మాట మాట్లాడలేదండి యాకోబు. మరి దేవుని మీద పూర్తిగా ఆధారపడే స్థాయి నేర్చుకున్నాడు యాకోబు. కాబట్టి తన జీవితంలో వచ్చిన సమస్యలన్నిటినీ దేవుని మీద ఆధారపడటం వలన సునాయాసంగా జయించగలరు. అంటే దేవుని మీద ఆధారపడుతున్న నీవు వేచి ఉండటం. నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావు కాబట్టి నీ క్రియలు, నీ విశ్వాసం దేవుని దగ్గరికి వెళ్ళి సాక్ష్యం ఇవ్వాలి. అయ్యా, ఈ బిడ్డ నీ కొరకు నిలబడుతున్నాడు,
అయ్యా ఈ కుమార్తె నీ కొరకు నిలబడుతుంది, అయ్యా ఈ కుమార్తె నీ కొరకు విశ్వాసంతో కొనసాగుతుందని నీ యొక్క క్రియలు, నీ యొక్క విశ్వాసం వెళ్ళి ప్రభు దగ్గర సాక్ష్యం చెప్పి ఆ సాక్ష్యమే నీకు సహాయాన్ని ఏం చేస్తాయి అంటే రిటర్న్ జర్నీ చేస్తాయి, రిటర్న్ తీసుకొస్తాయి. అందుకనే ఒక భక్తుడు అన్నాడు, స్తుతులు మనము పరలోకములోనికి స్తుతులు ధూపం ద్వారా మనం ప్రభువుని స్తుతిస్తుంటేనంట ఈ స్తుతులు పరలోకములోనికి వెళ్ళి పరలోకములో నుంచి ఆశీర్వాదం అనేటువంటిది కిందకి దిగుతుంది అని చెప్పి బైబిల్ వేద పండితులు చెప్తున్నారు. మరి స్తుతిలో ఉన్న శక్తి అనేటువంటి పుస్తకం మీరు చదివితే దాంట్లో మీకు అర్థమవుతుంది. మరి రాత్రి వేచి ఉండటం అలవర్చుకున్నావా ప్రభు కొరకు? వేచి ఉండాలి. కనానీయ స్త్రీ ప్రభు సహాయం కోసం వేచి ఉన్నది కాబట్టి తన కుమార్తె ఎక్కడో ఉన్నప్పటికీ ఆమె స్వస్థత పొందుకుంది, విశ్వాసంతో తిరిగి వెళ్ళింది. ఆమె విశ్వాసం గొప్పదని ప్రభు ప్రశంసించాడు. మరి ఈరోజు నీ భక్తి జీవితంలో నువ్వు అడిగే ప్రతి అవసరత కోసం నువ్వు ప్రభు సహాయం చేసే వరకు, నువ్వు ప్రభువుకు ఏ అవసరత కావాలని అడుగుతున్నావో అవసరత ఇచ్చే వరకు వేచి ఉండే స్థాయి నువ్వు నేర్చుకోగలవా? వేచి ఉండే స్థాయి నువ్వు నేర్చుకోగలవా? వేచి ఉండే స్థాయి నువ్వు నేర్చుకున్నట్లయితే నీ రక్త సంబంధంలోనే దేవుడు నిన్ను రింగు లీడర్గా నిలబెట్టబోతున్నాడు. నీ రక్త సంబంధంలోనే, నీ స్నేహితుల్లోనే ఘనమైన స్థానంలో దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడంటే నిలబెట్టబోతున్నాడు. మీరు ఇప్పుడు అనుకున్నట్టుగా కాదు, ఇప్పుడు విన్నట్టుగా కాదు, ఇప్పుడు వింటున్న మీరు ధన్యులు. మీ జీవితంలో దేవుడు రాబోయే రోజుల్లో గొప్ప కార్యం ఏం చేయబోతున్నాడంటే చేయబోతున్నాడు. మూడవదిగా మనం చూస్తే జవాబు కొరకు వేచి ఉండటం. ఒకటి ప్రభు కొరకు వేచి ఉండే స్థాయి నేర్చుకోవాలి, రెండవది జవాబు కొరకు వేచి ఉండే స్థాయి నేర్చుకోవాలి. 20వ అధ్యాయము దినవృత్తాంతముల గ్రంథము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 14-15 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అప్పుడు మత్తన్యాకు పుట్టిన ఏహియేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకరియా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునకు యాహాజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతని ఇలాగు ప్రకటించెను, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. అంటే యూదా ప్రజలతో ప్రభు ముఖాముఖిగా, రాజుతోనే కాదండి, యూదా ప్రజలతో కూడా ప్రభు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. అంటే దేవుని మీద పూర్తిగా ఆధారపడే స్థాయి నువ్వు నేర్చుకోవాలి. నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఒకటి, దేవుని మీద పూర్తిగా ఆధారపడే స్థాయి నువ్వు అలవర్చుకోవాలి. 2, ప్రభు కోసం వేచి ఉండటం నేర్చుకోవాలి. 3వది, జవాబు కొరకు వేచి ఉండటం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఒకటి, పూర్తిగా దేవుని మీద పూర్తిగా ఆధారపడే స్థాయి నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. 2వది, ప్రభు కొరకు వేచి ఉండే స్థాయి నేర్చుకోవాలి. 3వది జవాబు కోసం వేచి ఉండే స్థాయి ఏం చేయాలంటే అలవరుచుకోవాలి. ఇప్పుడు జవాబు కోసం ఈ యెహోషాపాతు ప్రజలందరినీ సమకూర్చాడు, సైన్యాధిపతులందరినీ సమకూర్చాడు. రాజు భార్య, వారి పిల్లలు, అలాగే సైన్యాధిపతులు, వారి భార్యలు, వారి పిల్లలు అందరినీ దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళాడు. దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళి బాహ్య సంబంధమైన దేవాలయంలోనికి వారు వెళ్ళి హృదయ సంబంధమైన దేవాలయంలోంచి వారు దేవునికి ఏం చేశారంటే ప్రార్థన చేసి దేవుని మీద పూర్తిగా ప్రజలందరూ, సైన్యం అందరూ దేవుని మీద పూర్తిగా ఆధారపడేటట్టు యెహోషాపాతు వారిని ప్రార్థన అనుభవంలోనికి తీసుకొని వెళ్ళాడు. ప్రభు కోసం వేచి ఉండే అనుభవంలోనికి తీసుకువెళ్ళాడు. జవాబు కోసం వేచి ఉండే, మాకు శక్తి సరిపోదయ్యా, మాకు శక్తి చాలదయ్యా, మేము జయించలేమయ్యా, శత్రువుని జయించడానికి మాకు శక్తి లేదయ్యా, నువ్వే మా దిక్కు, నువ్వే మాకు దిక్కు, నువ్వే మాకు దిక్కు. రాజు అయినప్పటికీ రాజు పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాడు. రాజు అయినప్పటికీ సైన్యములో బలం ఉన్నప్పటికీ ఆ బలం కలిగిన సైన్యాన్ని కూడా దేవుని మీద ఆధారపడేటట్టు చేశాడు. ఈరోజు నీకున్న జ్ఞానం దేవుని మీద ఆధారపడండి, నీ జ్ఞానాన్ని వృద్ధి చేస్తాడు.
ఈరోజు నువ్వు నీకు కలిగినది ఏది ఉన్నప్పటికీ, ఏ చిన్నది ఉన్నప్పటికీ దేవుని మీద పూర్తిగా ఆధారపడండి. ఏంటి, ప్రభు మీద, ప్రభు కోసం వేచి ఉండటం నేర్చుకోండి. మీరు దేని గురించి అయితే అడుగుతున్నారో ఆ సహాయం కోసం, జవాబు కోసం వేచి ఉండటం నేర్చుకుంటే ఇక్కడ యెహోషాపాతు దేవాలయంలో ఆ రోజంతా ఉపవాసం ఉండి, సైన్యాధిపతులు, వారి భార్యలు, పిల్లలు, రాజు, ఆయన భార్య అందరూ దేవాలయంలోనికి వెళ్ళి మాకు శక్తి చాలదని చెప్పి ఎప్పుడైతే దేవుని దగ్గర వారు ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి ఒప్పుకున్నారో, దైవాత్మ వారిలోనికి ఒక్క వ్యక్తి ఒక తన బిడ్డ మీదకి దిగివచ్చింది. తన బిడ్డ మీదకి దిగివచ్చి దైవాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు జైలీయకుడి, మీరు భయపడకుడి, యుద్ధం మీరు కాదు, యుద్ధము దేవుడే జరిగిస్తాడు. చూడండి, ఇప్పుడు మాకు యుద్ధం చేయటం వచ్చని వెళ్ళిపోయినట్లయితే వాళ్ళు ఏమయ్యే, దేవుని మీద ఆధారపడినట్టే కదా. ఇప్పుడు వీళ్ళు దేవుని మీద పూర్తిగా ఆధారపడబట్టి దేవుడే వారి దగ్గరికి దిగివచ్చి వారితో మాట్లాడుతున్నాడు. మీరు భయపడద్దు, మీరు జడియొద్దు, యుద్ధం మీది కాదు, యుద్ధం నేనే జరిగిస్తా, దేవుడే జరిగిస్తాడు. మీరు ఊరకే నిలిచి ఉండి చూడండి. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. ఈ రాత్రి నీ జీవితంలో నువ్వు కూడా దేవునితో పాటు ఒక భక్తి జీవితం చేయటానికి నువ్వు అలవర్చుకున్నట్లయితే, నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావని ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ లోక సంబంధంగా కొన్నిటి మీద ఆధారపడక తప్పదు. నేను దాని గురించి చెప్పట్లేదు. మనము జయించలేనివి కొన్ని ఉన్నాయి, నువ్వు జయించలేనివి కొన్ని ఉన్నాయి. నువ్వు జయించలేనివి ఆధారపడటానికి నువ్వు దేవుని మీదే ఏం చేయగలంటే ఆధారపడాలి. నువ్వు జయించలేనివి ఈ లోకములో ఉన్న వారి మీద ఆధారపడితే వారు నీకు తీసుకొచ్చి ఇవ్వలేరు, నీకు జయం ఇవ్వలేరు. అందుకనే కౌరవ కుమారులు కీర్తన రాస్తూ 44వ కీర్తన అంటారు, వారి దేవుడే వారికి జయమిచ్చెను, నీ దక్షిణ హస్తమే వారికి విజయము కలగజేసెను, వారి బాహువే వారికి జయమివ్వలేదంట. నీ బాహువే, నీ దక్షిణ హస్తమే వారికి జయము కలగజేసెను అంటాడు. మరి ఈరోజు దేవుడు నీకు జయమివ్వబోతున్నాడు. ఈ నెలలో దేవుడు నీకు జయమివ్వబోతున్నాడు. కాబట్టి నువ్వు నీ ఎదుటిన్నటువంటి సమస్యను చూసి నువ్వు జడియక్కర్లా, భయపడక్కర్లా, దిగులు పడక్కర్లా. నీ పక్షంగా, నీ బిడ్డల పక్షంగా, నీ అనారోగ్య పక్షంగా, నీ సహాయ పక్షంగా దేవుడే యుద్ధం చేయబోతున్నాడు, నీకు జయమివ్వబోతున్నాడు. ప్రియ సంగమా, భయపడద్దు, ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి. దేవుడు మీకు విడుదల సమీపించి ఉన్నది. దేవుడు మీకు విజయం ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మీరందరూ తలలు వంచుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మరలా ఆదివారం 10 గంటల నుంచి 11:30 వరకు మనకి ఫేస్బుక్ లైవ్ ప్రోగ్రాం జరుగుతుంది. మీరందరూ కూడా ప్రార్థన సిద్ధపాటుతో, పునరుద్ధాన ఆరాధన సిద్ధపాటుతో మీరందరూ కూడా సిద్ధపడి ప్రభు సన్నిధిలో మోకరించి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోమని, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోమని, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రార్థన. నయమెడవైన మా తండ్రి, పోచినీడువైన మా దేవ, ఈ సమయంలో తండ్రి నాయన నువ్వెవరి మీద ఆధారపడుచున్నావని మీరు మాతో మాట్లాడారు ప్రభు. మేము నాయన లోకంలోనైనా కొన్ని వీటి మీద ఆధారపడినప్పటికీ మానవులం కాబట్టి ప్రభా, మేము కొన్నిటి మీద ఆధారపడినప్పటికీ అవి శాశ్వతమైనవి కావని రాత్రి మీరు మాతో మాట్లాడారు. మీరు శాశ్వతుడైనటువంటి దేవుడు తండ్రి నాయన. శాశ్వత కాలము నుంచి ప్రభు నాయన ప్రభా తండ్రి నాయన, ఇప్పటి వరకు నువ్వు సదాకాలము రాజుగా ఉన్నవాడు తండ్రి. కాబట్టి నాయన, మా పితరులైనటువంటి నాయన, విశ్వాస వీరుడైనటువంటి నాయన, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామునైనా పూర్తిగా మీ మీద ఆధారపడి ఆశీర్వదించబడ్డాడు తండ్రి. ఇస్సాకు నాయన ప్రభా తండ్రి నాయన ప్రభా తండ్రి, ఫిలిస్తీయులు ఎదుట అనేకమైన నిందలు, అవమానములు పొందినప్పటికీ పూర్తిగా మీ మీద ఆధారపడే స్థాయిని నేర్చుకొని ఆశీర్వదించబడ్డాడు ప్రభా. యాకోబునైనా అనేక నిందలు, అవమానాలు, మోసములు నా బిడ్డ జీవితంలో ఎదురైనప్పటికీ ఆ బిడ్డ నీ మీద పూర్తిగా పడబట్టి నాయన అతని యొక్క నాయన 12 గోత్రాలను ప్రభా తరతరాలు మీరు ఆశీర్వదించారు తండ్రి నాయన. అదే సంతతిలో వచ్చిన దావీదు ఇశ్రాయేలు ప్రజలకు 2వ రాజుగా ఉండి మీ యొద్ద విచారణ చేసి అనేకమైన శత్రు రాజ్యాలకు భయం పుట్టించిన ఆయన దానిలోంచి విజయం పొందాడు తండ్రి. యూదా రాజులు 4వ వాడైన యెహోషాపాతు కూడా ప్రభా నాయన శత్రువుతో జయించటం మాకు శక్తి సాలదయ్యా,
మాకు శక్తి లేదు, నువ్వే మా దిక్కు అని చెప్పి నాయన నీ వైపు చూస్తూ వారు ఉపవాసం ఉండి తగ్గించుకున్నప్పుడు నాయన మీ మీద ఆధారపడే స్థాయిని అలవర్చుకున్నారు తండ్రి. మీకోసం వేచి ఉండే స్థితి నేర్చుకున్నారు తండ్రి. జవాబు కోసం వేచి ఉండటం నేర్చుకున్నారు ప్రభా. అందుని బట్టి వారి జీవితాల్లో గొప్ప అద్భుత కార్యాలు మీరు జరిగించారు ప్రభా. అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఏదైతే ప్రభా కావాలని రాత్రి నాయన ఈ వాక్యం వినుచున్న వారు అడుగుతున్నారో ప్రభా, ఏ భయముతో అయితే, ఏ శోధనతో అయితే తీసివేసి మబ్బు తొలగినట్లుగా, మంచు విడిపోనట్లుగా వారి దోషములను, అతిక్రమములు మీరు తొలగించి మీరే వారికి సహాయం చేసి వారి జయము కలుగజేసి మీ దక్షిణ హస్తమే వారికి విజయం కలుగజేసి మహిమ పొందమని యేసయ్య దివ్యనామమున నడుచున్నాం తండ్రి. ఆమె యేసు రక్తమేచే, ప్రవేశ రక్తమేచే, సిలువు రక్తమేచే అపవాది క్రియ అంత నాశనం. యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమె. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమె.